పుష్పరాజ్ గాడివి రేంజ్ అంటే వేరే లెవెల్‌లో ఉంది భయ్యా. కలెక్షన్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ ఇన్సిడెంట్ గురించి కాదు. ఇక అందరికి పేరొచ్చేసింది రీసెంట్ ఇన్సిడెంట్ అనేది. సో, ఇప్పుడు మనం కలెక్షన్‌ల గురించి ఏంటి అంటే, అప్పుడే 1600,00,00,000కి పైగానే కలెక్షన్‌లు సాధించింది భయ్యా. మన ఇండియాలోనే మూడవ సినిమాగైతే రికార్డ్ అయితే సృష్టించింది. మొదటి మూవీ 'దంగల్' అయితే, సెకండ్ మూవీ 'బాహుబలి', అదే విధంగా థర్డ్ మూవీ 'పుష్ప 2'. సో, భవిష్యత్తులో ఇంకా రన్నింగ్ అవుతుంది. ఈ కలెక్షన్ అమాంతం పెరిగే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది అనైతే చాలా మంది చెప్తున్న టాక్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే బాలీవుడ్ భయ. బాలీవుడ్ లోని గతంలో చూసుకున్నట్లయితే 500 కోట్లని మన పఠాను, జవాను, బాహుబలి 2, అదేవిధంగా శ్రీ 2 ఉంటే ఇప్పుడు వాటన్నింటినీ బ్రేక్ చేసి 704 కోట్లు ఓన్లీ హిందీలోనే ఇంకా రన్నింగ్ అవుతుంది. ప్రెసెంట్ 704 కోట్లు హిందీలోనే కలెక్షన్ చేసిందంటే ఒక్కసారి చూసుకోండి. మన సౌత్ వాడి నార్త్ లో ఏ విధంగా ఉందో. సో ఇది బాలీవుడ్ లోనే అక్కడున్న బడా స్టార్స్ అందరికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఇది ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇంచుమించు చూసుకున్నట్లయితే 780, 770 వరకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్తున్న టాక్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏం మాట్లాడాలి, ఇంకా ఎక్కువవుతుంది. నేను చెప్తున్నా అలా అలా వెళ్తూనే ఉంది, ఎక్కడా తగ్గట్లేదు. ఇంకా ఈ 3Dలో కూడా మనకి అవైలబుల్ గా వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట. అది ఎందుకు అంటే కలెక్షన్లు ఇంకా పెంచుకోవడానికి. బాలీవుడ్ సైడ్ అయితే 3Dలోని అవైలబుల్ గా తీసుకురావడానికి అయితే మూవీ మేకర్స్ అయితే ప్రకటిస్తున్నారు, అదే ట్రై చేస్తున్నారంట. మరి ఇది గాని వచ్చిందంటే ఖచ్చితంగా స్వామి ఆపలేరు పుష్ప 2ని. ఖచ్చితంగా సరే దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. కాకపోతే మొన్నటి దాకా 1500 దాకా 100 కలెక్షన్ చేసిన మూవీ ఇప్పుడు ఎందుకు సడన్ గా బ్రేక్ అయిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారిగా డౌన్ అయిపోయింది కలెక్షన్లు మొత్తం. ఇప్పుడు మధ్యలో సినిమాలు కూడా రాలేదు కదా, పెద్ద మూవీస్ అయినాయి. మరి ఎందుకు బ్రేక్ అయిందో ఒక్కరికి కూడా సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. మరి మీరేమనుకున్నారు ఈ కలెక్షన్ మీద? ఇంకా భారీ బడ్జెట్ గా ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉందా? 200 కోట్లు ఇంకా అదే ఇంకొక సుమారు ఇంకొక 150 కోట్లు కొడితే పుష్ప అదే బాహుబలి రికార్డు అయితే బద్దలు కూడా వస్తుంది. మరి తర్వాత ఇంకొక 300 కోట్లు కొడితే దంగల్ రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈ సినిమా కోసం అదే ఆల్రెడీ చూసాం కదా కలెక్షన్ ఏ విధంగా ఉన్నాయో. పుష్ప 3 ఎప్పుడో 2028 ఆ టైంలో ఉంటుందంట. మరి మీకు ఈ అప్డేట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.